दासे तृणापेकातिहीना गुरुदेव कृपा बिंदु दिया कोरोए दासे तृणापेकातिहीना सकल सहन बल दिया कोरो निज मन स्पृहहीना सकल सहन बल दिया कोरो निज मन स्पृहहीना सकले सम्मान कुरिते शकति देहो नाथ जत जत सकले सम्मान कुरिते शकति देहो नाथ जत जत तबे तो गाइब हरि नाम सुखे अपराध बेहता तबे तो गाइबो हरि नाम सुखे अपराध बेहता कबे हेनो कृपा लभिया जना कृतार्थ होइबे नाथ तबे हेनो कृपा लभिया जना कृतार्थ होइबे नाथ शक्ति बुद्धिहीन আমি আতি দীনা করো মোরে আত্মসাত শক্তি বুদ্ধিহীন আমি আতি দীনা করো মোরে आत्मसात যোগ্যতা বিচারে কিছু নাহি পায় তোমার করুণা সারা
যোগ্যত বিচারে কিছু নাহি পায়, তোমার করুণা সারা। করুণা না হইলে কাঁদিয়া কাঁদিয়া প্রাণ না রাখিব আরা। করুণা না হইলে কাঁদিয়া কাঁদিয়া প্রাণ না রাখিব আরা। কৃপা সিন্ধু দিয়া করো এ দাসে, তৃণাপেক্ষাতিহীনা। అనువాదం చదవండి. నన్ను అన్ని రకాల స్వీయ ప్రతిష్ఠవాంటి నుండి విముక్తం చేయండి. ఓ నాథ, ఓ ప్రభు, జీవులందరినీ సరైన రీతిన శక్తిని ప్రసాదించు. అప్పుడే నేను శ్రీహరి దివ్యనామాలను గొప్ప పారవశ్యంతో పాడగలుగుతాను. అప్పుడు నా అపరాధాలన్నీ అంతరిస్తాయి. ఓ నాథ, ఓ ప్రభు, ఈ భక్తుడు ఎప్పుడు మీ కృపకు పాత్రుడై కృతార్థుడవుతాడు? నేను అత్యంత దీనులను, పతితులను, మరియు నాకు ఎటువంటి శక్తి కానీ బుద్ధి కానీ లేదు. దయచేసి నన్ను మీ ప్రియ సేవకునిగా చేసుకున్నాను. నన్ను నేను పరిశీలించుకొని చూసినప్పుడు నాలో విలువైనది కనపడదు. కాబట్టి మీ కృప తప్పనిసరి. మీరు కరుణ చూపకపోతే నేను నిరంతరము రోధిస్తూనే ఉంటాను. నేను నా ప్రాణమును సైతము నిలుపుతాను. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామిన్నితి నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషశూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. దీక్షిత భక్తుల సత్సంగంలో భాగంగా 4వ తరగతి. ఈరోజు మనం ప్రతి భక్తుడు కూడా ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి 3 విషయాలు, ఎప్పుడు విడిచిపెట్టకూడనటువంటి 3 విషయాలు, వాటి గురించి మనం చర్చిద్దాం. భగవద్గీత 18వ అధ్యాయం 5వ శ్లోకం కృష్ణుడు ఈ విధంగా చెబుతున్నాడు. యజ్ఞదాన తపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్, యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఏమంటున్నాడు చూడండి. తెలుగు భగవద్గీత, ఇంగ్లీష్. Acts of sacrifice, charity and penance are not to be given up. They must be performed. Indeed, sacrifice, charity and penance purify even the great souls.
యజ్ఞము, దానము, తపస్సు అనే కర్మలను విడిచిపెట్టకూడదు. వాటిని తప్పక నిర్వహించాలి. నిజానికి యజ్ఞము, దానము, తపస్సు మహాత్ములనైనా పునీతము చేస్తాయి. ఏమిటవి 3 ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడనివి? యజ్ఞము, దానము, తపస్సు. ఇది అందరికీ వర్తిస్తుందనమాట. అంటే 4 వర్ణాల వారికి, 4 ఆశ్రమాల వారికి కూడా వర్తిస్తుంది. అంటే మానవ దేహాన్ని పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ 3 కార్యాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి, విడిచిపెట్టకూడదు ఎప్పుడు. ఎందుకంటే మహాత్ములనైనా పునీతము చేస్తాయట చూడండి. అంటే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం ఈ కార్యాలు చేస్తుంటాం మనం. కానీ మహాత్ములంటే ఎవరు? కృష్ణుడు భగవద్గీతలో మహాత్ములకు ఇచ్చే నిర్వచనం ఏమిటి చెప్తారా ఎవరైనా? ఏమిటా శ్లోకం? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రిత. తర్వాత ఏమిటి? భజంత్యనన్య మనసో జ్ఞాత్వా. సో కాబట్టి ఇక్కడ మహాత్ములంటే కృష్ణుడు ఏమంటున్నాడంటే దైవీం ప్రకృతిమాశ్రిత. అంటే భగవంతుని యొక్క ప్రకృతి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతిక ప్రకృతి, రెండవది ఆధ్యాత్మిక ప్రకృతి. కాబట్టి మహాత్ములంటే ఎవరైతే దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారంటే ఎల్లప్పుడూ కూడా కృష్ణ చైతన్యంలో మునిగి ఉంటారో వారు. అలాగే మరొక చోట మహాత్ములంటే ఎవరు కూడా కృష్ణుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని చెప్పుకుంటున్నాడు. 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు? బహునాం జన్మనామంతే, ఎన్నో జన్మలు గడిచిన తర్వాత జ్ఞానవంతుడైనటువంటి వాడు నన్ను శరణు జొచ్చుతాడు. వాసుదేవుడే సర్వమని తెలుసుకుని నాకు శరణు పొందుతాడు. ఆ విధమైనటువంటి మహాత్ముడు చాలా అరుదు అని చెప్పి అంటున్నాడు. కాబట్టి అలాంటి మహాత్ములనైనా సరే ఏం చేస్తాయట? ఇవి పునీతం చేస్తాయట. మనీషిణాం అని చెప్పన్నారు. ఇక్కడ శ్లోకంలో చూస్తే మనీషిణాం అంటే మహాత్ములనైనా అని అర్థం. యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞము అంటే ఏమిటి? ఇవి 3 కూడా ఒకదానికి కూడా అనుసంధానమై ఉంటాయి. అంటే 3 కూడా పవిత్రం చేసేవే. అపవిత్ర కార్యాలు ఏమన్నా చేయాలా? మనం చేయకూడదు కదా. అపవిత్రం చేసే ఏ కార్యము మనం చేయకూడదు. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు 3 కూడా మన పవిత్రీకరణ కోసమే. 5వ అధ్యాయం 11వ శ్లోకం కృష్ణుడు ఏం చెప్తున్నాడు? చెప్తారా ఎవరైనా? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే అని చెప్పి అంటాడు. చూడండి 5వ అధ్యాయంలో 11వ శ్లోకం చూద్దాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు కృష్ణుడు? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. యోగులు సంగత్వాన్ని విడిచి కేవలం శుద్ధిపడే ఉద్దేశంతోనే దేహముతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతోనైనా పనిచేస్తారు అని చెప్పుకుంటున్నాడు. అందుచేత మనం చేసే ప్రతి కార్యము కూడా మనల్ని పవిత్రం చేసేదై ఉండాలి, కానీ అపవిత్రం చేసేదై ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మరి యోగి అంటే మనం అనుకోవచ్చు, ఈ యోగుల గురించి కదా చెప్పేది, మన గురించి కదా అని చెప్పి. మనం యోగులమా కాదా? మనం యోగులమా కాదా? మనం ఏమంటారు చెప్పండి. ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? మనం యోగులమా కాదా? యోగులమే. ఎందుకని యోగులం? యోగి అంటే ఎవరు? యోగము అంటే అర్థం ఏమిటి? యోగి అంటే అర్థం ఏమిటి? భగవంతుడితో మనకి సంబంధం కలిగి చేసే యోగం. భగవంతునితో మనకు సంబంధాన్ని ఏర్పరిచేదాన్ని యోగము అని చెప్పి అంటారు. ఆ విధమైన యోగము కోసం ప్రయత్నించేవాడిని యోగి అని చెప్పి అంటారు. అంటే బహుశా అందరూ సమాధి స్థితిలో ఉన్నారంటున్నారు, అందుకే ఎవరు సమాధానం చెప్పట్లేదు. కొంచెం సమాధి నుంచి బయటికి రండి అందరూ. అందరూ సమాధి స్థితిలో ఉన్నారా ఏంటి? అంటే పూర్తిగా భగవంతునితో అనుసంధానం అయి ఉన్నారు, దాని నుంచి బయటికి రావట్లేదు ఎవరు. లేదంటే యోగి అంటే ఎవరు చెప్పలేకపోతున్నారండి. సో కాబట్టి యోగి అంటే ఎవరు? భగవంతునితో సంబంధాన్ని
కలిగి ఉన్నవాడు భగవంతునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. అంటే మనకి భగవంతుడితో సంబంధం లేదా ఏమిటి? ఉందా లేదా మనకి సంబంధం? ఉంది కదా. భగవంతుడితో సంబంధం లేకపోతే మనం ఎలా అస్తిత్వంలో ఉంటాం? మనం భగవంతుడితో సంబంధం లేకపోతే మన అస్తిత్వంలో ఉండే అవకాశం లేదు. నిత్యము పరమాత్మ మన యొక్క హృదయంలో ఉన్నాడు. అవునా కదా. 9వ అధ్యాయంలో చెప్తున్నాడు కృష్ణుడు, 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనం అందరం కూడా భగవంతుడితో అనుసంధానం అయి ఉన్నాం. ఆయన లేకుండా అసలు ఉనికే లేదు. మరి అలాంటప్పుడు మనకి ఇప్పటికే సంబంధం ఉంది కదా, మళ్ళీ సంబంధాన్ని పునరుద్ధరించుకోవడం ఏమిటి ఇక్కడ అర్థం? సంబంధం ఉంది కదా, మళ్ళీ సంబంధం ఏర్పాటు చేసుకోవడం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? అంటే ఆ సంబంధాన్ని మనం మర్చిపోయామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆ సంబంధం ఉందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానినే కృష్ణ చైతన్యము అని అంటాం. కాబట్టి మహాత్ములనైనా సరే పునీతం చేస్తుంది. కాబట్టి యజ్ఞము, దానము, తపస్సు ఈ 3 కూడా మనల్ని పవిత్రం చేస్తాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పవిత్రీకరణ కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. మనం ఏదైనా ఒక దశ వస్తుందా, మనం పూర్తిగా ఇంకా పవిత్రులమయ్యాం అనే దశ ఎప్పటికైనా వస్తుందా చెప్పండి? వస్తుందా రాదా? ఎప్పటికీ రాదు. మరి అందరికంటే కూడా పవిత్రుడు, సంపూర్ణమైనటువంటి పవిత్రుడు ఎవరు అసలు? భగవంతుడు. దాని గురించి మనకి భగవద్గీతలో కూడా చెప్పబడింది కదా, పవిత్రం పవిత్రాణం అని చెప్పంటాడు. అంటే మరి అన్నిటికంటే పవిత్రమైనటువంటి వాడు అనమాట. సో కాబట్టి ఆయన కంటే పవిత్రుడైన వాడు మనకు లేడు. కాబట్టి మనం సంపూర్ణంగా పవిత్రం అంటే ఎవరంటే కృష్ణుడే సంపూర్ణంగా పవిత్రమైనటువంటి వాడు. జీవులు ఎప్పుడైనా సరే మళ్ళీ పతనం చెందేటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ భగవంతుడు ఎప్పుడు కూడా పతనం చెందాడనమాట. అందుకే భగవంతుడిని అచ్యుత అని చెప్పంటారు. అందుకోసం మనం ఎప్పుడు కూడా పవిత్రం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అందుకే భాగవతంలో చూస్తే ప్రతి ఒక్కరు కూడా అప్పటికే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క నామాలను కీర్తిస్తూ ఆయన యొక్క పాదపద్మ సేవలో నెలకొని ఉంటారు. ఎందుకంటే ఇంకా పవిత్రులు కావడం కోసం. కాబట్టి ఈ 3 కూడా పవిత్రం చేసేవే: యజ్ఞము, దానము, తపస్సు. మరి యజ్ఞము అంటే అర్థం ఏమిటి? యజంతి అని చెప్పినారు. యజ్ అనేటువంటి ధాతువు నుంచి వస్తుంది. మనకి వేరే చోట యజంతి అనేటువంటి పదాలు ఉన్న శ్లోకాలు ఏమన్నా చెప్పండి భగవద్గీతలో. యజంతి సుమేధస భాగవతంలో శ్లోకం అది కదా. యజంతి అంటే నన్ను పూజిస్తారు అని అర్థం. అలాగే మనకి యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ కురుష్వ మతర్పణం అని చెప్పన్నాడు. యదశ్నాసి కౌంతయ్య ఏమంటున్నాడు? కాబట్టి అక్కడ కూడా యజ్జుహోషి అనేటువంటిది వచ్చింది అర్థం. ఏమిటది యజ్జుహోషి అంటే? యజ్ఞము చేసిన అని అర్థం. అంటే ఇక్కడ సంతృప్తి కోసం చేయబడేది అని అర్థం. అంటే యజ్ఞము అంటే మరొకరి సంతృప్తి కోసం చేయబడేది, భగవంతుని సంతృప్తి కోసం చేయబడేదాన్ని యజ్ఞము అంటాం. మరి దానము అంటే ఏమిటి? దానము అంటే ఉన్నదాన్ని మనం త్యజించడం, అంటే దానిని మరొకరికి అర్పించడం దానము అంటే. తపస్సు అంటే ఏమిటి? కావాలని కొంత అసౌకర్యాన్ని స్వీకరించడం, అంటే ఇంద్రియ నిగ్రహణ చేయడం. కాబట్టి ఈ 3 ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు అని చెప్పి అంటున్నాడు. మరి మనం కలియుగంలో ఏం యజ్ఞం చేస్తున్నాం? మనం సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంకేమిటి? మనం సంకీర్తన యజ్ఞం చేస్తున్నాం కదా, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఇంకేం చేయాలంటారా? చేయాలి. ఇంకా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఇది కనీసం చేయాల్సినటువంటిది అనమాట. చాలామంది అదే అనుకుంటారు. చాలామందికి ఉన్న దురవగాహన ఏమిటంటే హరే కృష్ణ చెప్పిస్తున్నాం కదా, ఇంకేమీ మనం చేయాల్సిన అవసరం లేదు. అలా కాదు, కేవలం హరే కృష్ణ చెప్పిస్తున్నావు, అది కనీసమైనటువంటిది. కానీ మనం ఇప్పుడు కూడా కనీసంలోనే ఉండుకోకూడదు అనమాట. చూడండి,
అంటే ఇప్పుడు పాస్ అవ్వడానికి 35 మార్కులు, 100కి 35 మార్కులు వస్తే పాస్ మార్క్ అంతేనా? ఆ. కాబట్టి మనం 35 మార్కులు వస్తే చాలులే అని సంతృప్తి పడితే ఎలా? మనం ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలా లేదా? చేయాలి కదా! కాబట్టి ఇంకా భగవంతుని సంతృప్తి కోసం చేసే కార్యాలు అనేకమైనటువంటివి ఉన్నాయి మనకి శాస్త్రాల్లో. అందుచేత మనం ఎప్పుడూ కూడా ఈరోజు మనం భగవంతుని సంతృప్తి కోసం మనం ఏం చేసాం అంటే కనీసమని వదిలిపెట్టండి. మనం దీక్ష స్వీకరించే సమయంలో మనం వాగ్దానం చేశాం ఏమని, ప్రతిరోజు 16 మాలలు నేను జపం చేస్తానని, అలాగే 4 నియమాలు పాటిస్తానని చెప్పాం. అంటే తపస్సు గురించి చెప్పాం కదా, యజ్ఞం గురించి చెప్పాం, తపస్సు గురించి చెప్పాం. కానీ అవి మాత్రమే కాకుండా మనం ఇంకా చేయాల్సినటువంటివి ఏమున్నాయి చెప్పండి? భగవంతుని సంతృప్తి కోసం అనేకమైన పనులు చేయొచ్చు. మనకి ఇందాక మనం చెప్పుకున్నాం, కాయేన మనసా వాచ కేవలైరింద్రియైరపి. మన శరీరంతో, మన మనసుతో, మన యొక్క మాటతో మనం యజ్ఞం చేయొచ్చు అనమాట. అంటే మనం భగవంతుడికి అనేకమైనటువంటి పదార్థాలను నివేదన చేయొచ్చు. లేకపోతే మనం మన శరీరంతో ఏ ఏ విధాలుగా మనం సేవ చేయొచ్చు భగవంతుడికి? వంట చేయొచ్చు, మందిర మార్జనం చేయొచ్చు. చాలా ముఖ్యమైనది చూడండి. మనకి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచంలో అక్కడ ప్రవచనాలు ఇవ్వడాలు, లేకపోతే అక్కడ ఏదో మేనేజ్మెంట్ చేయడాలు, లేకపోతే అక్కడ ఏవో నిర్మాణం చేయడాలు, పుస్తకాల వితరణ చేయడాలు, ఇంకేవేవో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడాలు ఏమి ఉండవు అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ చేసేది ఏమిటి? మార్జనం చేస్తుంటారు చూడండి, అన్నీ శుభ్రం చేస్తుంటారు. అర్థమవుతుంది కదా. మనం కూడా అనుకోవచ్చు, నేను చాలా పెద్ద భక్తుడిని, నేను అది ఇది అని అనుకోవచ్చు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండేవన్నీ కూడా ఈ విధమైన సేవలే ఉంటాయి. ఆన్లైన్ ప్రచారాలు, లేకపోతే యూట్యూబ్ ప్రచారాలు ఇవేమి ఉండవు. అక్కడ ఉండేవన్నీ కూడా సరళమైనటువంటి వంట చేయడం ఉంటుంది భగవంతునికి, పూలు సేకరించడం, పండ్లు సేకరించడం, భగవంతుడికి నీరు సమర్పించడం, భగవంతునికి విసరడం, అక్కడ గోసేవ ఉంటుంది. అందుకని తెలివినోడు అనమాట బాగా, అందుకే అయ్యే తీసుకున్నావు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కార్యక్రమాలు. ఇవి సహజమైనటువంటి కార్యాలు. ఎందుకంటే పూర్వం అందరూ కూడా ఇవే చేశారు. ఉదాహరణకి రామానుజాచార్యులు మనం చూస్తే, రామానుజాచార్యులు ఏం చేసేవారు? శ్రీరంగంలో ఏం చేసేవారు? ఆయన సేవ ఏమిటి? నీళ్లు మోసుకురావడం. చూడండి, ఎక్కడి నుంచి? కావేరీ నది నుంచి. మీరు శ్రీరంగం వెళితే మీరు అక్కడ చూడొచ్చు, అమ్మా మండపం అని ఉంటుంది కదా, అక్కడ నుండి రంగనాథుని యొక్క కొలువులోకి రోజు ఆయన నీళ్లు మోసుకెళ్ళేవారు అనమాట కదా. అది పైకి చూడడానికి అంటే ఇప్పటి దృష్టితో చూస్తే, అప్పట్లో ఎవరాలు అనుకునేవారు కాదు. ఇప్పటి దృష్టితో చూస్తే ఏమిటి నీళ్లు మోయడం అనుకోవచ్చు. మనకేదో ఆన్లైన్లో ప్రచారం చేయొచ్చు, లేకపోతే ప్రవచనాలు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేవేవో చేయొచ్చు, విరాళాల సేకరణ చేయొచ్చు, నీళ్లు మోయడం ఏంటి అనుకోవచ్చు. అసలు ఈ రోజుల్లో ఆ సేవ లేదనుకుంటున్నాను నేను. కానీ రామానుజాచార్యుల వారు నీళ్లు మోసేవారు. ఆయన గొప్ప ఆచార్యుడు అయ్యాడు ఆయన. కాబట్టి ఇప్పుడు కూడా మనం అనుకోకూడదు అనమాట, మనం ఏదో గొప్ప భక్తుడు అవ్వాలంటే, లేదా గొప్పగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలంటే ఎప్పుడు పుస్తకాలు చదవాలేమో బాగా ఎక్కువగా. ఎవరైతే బాగా పుస్తకాలు ఎక్కువ చదువుతారో, ఎవరైతే బాగా ప్రవచనాలు వింటారో, లేకపోతే ఎవరైతే, అంటే అవి కూడా చేయొచ్చు, కానీ కేవలం అవి చేసినంత మాత్రాన వ్యక్తి భక్తుడు అవుతాడని మనం చెప్పలేం. భక్తి అనేది ఏ విధమైన భౌతికమైన దాని చేత అవరోధింపబడదు. మనం చేసేటువంటి మన గుణాన్ని అనుసరించి మనం చేయాల్సినటువంటి కార్యం ఏదే అవసరమైతే అది చేయాలి. మనం యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అన్నారు. భగవంతుని సేవకి ఏది అవసరమైతే అది మనం చేయాలి. దాన్ని మనం చిత్తశుద్ధితో చేయాలి, సంపూర్ణ చైతన్యంతో చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు భక్తులకి అనిపిస్తుంది ఏమిటంటే, అయ్యో మనకి చదువుకోవడానికి సమయం లేదే, లేకపోతే మనకి సేవలు ఎక్కువైపోయాయి, లేకపోతే చాలా ఒత్తిడిగా ఉంది, మనం ఎప్పుడు చదువుతాం, మనం ఎప్పుడు కోర్సులు చేస్తాం, ఎప్పుడు భక్తి శాస్త్రి, ఎప్పుడు భక్తి వైభవ, భక్తి సార్వభౌమ, భక్తి వేదాంత ఎప్పుడు అవుతాయి ఏమిటి అని అనుకోవచ్చు ఒక్కోసారి. కానీ పూర్వం అవేవి లేవు. అవి చేయకూడదని చెప్పడం లేదు. వాళ్ళు కేవలం వారి స్వభావాన్ని అనుసరించి ఏదైతే అవసరమో ఆ సేవ చేస్తూ ఉండేవారు. వారు పవిత్రం అయ్యేవారు. హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ వారికి జ్ఞానాన్ని ఇచ్చేవాడు అంతే. అంతేగాని ఏదో పెద్ద పెద్ద ఉద్గ్రంథాలు చదివి పండితుడైతేనే వాళ్ళకి
భగవంతుడి గురించిన అవగాహన వస్తుంది అనుకుంటే పొరపాటు. అలా కాదు. మనం శాస్త్రాల్లో చూడొచ్చు. ఒక వ్యక్తి శూద్రుడైనా సరే అతడు గొప్ప భగవత్ సాక్షాత్కారాన్ని పొందవచ్చు అనమాట. అందుచేత ఇక్కడ యజ్ఞము అంటే మనం ప్రతిరోజు కూడా భగవత్ సంతృప్తి కోసం ఏదో ఒక కార్యాన్ని మనం చేయాలి. చూడండి, అనేకమున్నాయి భగవంతుడి ప్రీత్యర్థం మనం చేయదగినవి. మనం ఎవరికన్నా కొత్త వ్యక్తికి మనం కృష్ణ చైతన్యం గురించి ప్రచారం చేయొచ్చు. దీనినే మనకి చాణక్య పండితుడు చెప్తాడు, కురుపుణ్య మహోరాత్రం అని చెప్పి అంటాడు. కురుపుణ్య మహోరాత్రం అంటే ఏమిటి? రాత్రింపగళ్ళు పుణ్యకార్యాలు చేయాలి అని చెప్పి అంటాడు. పుణ్యకార్యాలు చేయడం అంటే ఏమిటి అంటే ఏదో ఒక మనకి ఇతరులకు మేలు చేసేటువంటి కార్యం ఏదో ఒకటి చేయాలి. భగవంతుని సంతృప్తి కోసం కానీ, భగవంతుని యొక్క భక్తుల సంతృప్తి కోసం కానీ రోజు మనం ఏదో కార్యం చేయాలి. ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఆ పని. ఒక గృహిణి అనుకోండి, గృహిణి కూడా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ చేయొచ్చు. ప్రతి ఒక్కరికి వారు వారు చేయాల్సినటువంటి కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఏదన్నా ఒక స్తోత్రం పారాయణం చేయొచ్చు, లేకపోతే కొత్తగా భగవంతునికి సంబంధించిన ఒక శ్లోకాన్ని చదవచ్చు, లేకపోతే భగవంతుని కీర్తించవచ్చు, కాసేపు కీర్తన చేయొచ్చు, కాసేపు అయితే ప్రచారం చేయొచ్చు, కాసేపు పుస్తకాల విస్తరణ చేయొచ్చు, లేదా నామ సంకీర్తన చేయొచ్చు, లేదా పూజ చేయొచ్చు భగవంతునికి, లేదా భక్తులకి ఏదైనా సేవ చేయొచ్చు. ఇలా ప్రతిరోజు కూడా మనం చూసుకోవాలి, మనం ఈరోజు ఏం చేసాం, యజ్ఞం ఏమైనా చేసామా, పరోపకారార్థం ఏమైనా చేసామా. పరోపకారార్థం అంటే ఇక్కడ భగవంతుని కోసం లేదా భక్తుల కోసం మనం ఏదైనా చేసామా ఈరోజు. దైనందిన సాధన ఉంది, 16 మాలలు జపం చేయడం ఉంది, ఎలాగో 4 నియమాలు పాటించడం ఉంది, భగవంతుడి ప్రసాదం తీసుకోవడం ఉంది, చదవడం, ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాకుండా మనం ఆలోచించాలి నేనేమన్నా. అందుకే ప్రభుపాదుల వారు మనకు గొప్ప ఈ సంకీర్తన ఉద్యమాన్ని ఇచ్చారు. ఈ సంకీర్తన ఉద్యమానికి నేను ఏమన్నా చేశానా ఈరోజు చూడండి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం నేను ఏమన్నా చేశానా ఈరోజు అని మనం ఆలోచించుకోవచ్చు అనమాట. యజ్ఞము అంటే ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉండొచ్చు, వ్యక్తికి మన స్థాయిలో మనం ఏం చేయగలం అనేది మనం చూడాలన్నమాట. అలాగే దానము అని చెప్పన్నారు, దానం అనేది కూడా చేయాలని చెప్పన్నారు. ఇది కూడా అంతే, అన్ని వర్ణాల వారు, అన్ని ఆశ్రమాలు, ముఖ్యంగా మనం చూస్తే గృహస్థులకి దానం అనేది చాలా ముఖ్యం. మరి ఎంత దానం చేయాలి, ఏం దానం చేయాలి అంటే అది పరిస్థితిని బట్టి మారవచ్చు. కొంతమంది ధనాన్ని దానం చేయగలరు, కొంతమంది అంటే ఈ రోజుల్లో ధనము అనగానే అందరం డబ్బు అనుకుంటాం కదా, కానీ పూర్వం ధనం అంటే ఏమిటి, బంగారం లేకపోతే ధాన్యం, ఇవన్నీ కూడా గోవులు, ఇవన్నీ కూడా. కాబట్టి దానం అనేది చేయాలి మనకి. అందుకే మళ్ళీ కృష్ణ చైతన్య ఉద్యమాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు. కాబట్టి ముఖ్యంగా గృహస్థులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని అనుసరించి క్రమం తప్పకుండా దానం అనేది చేయాలన్నమాట. అది ఎంతైనా కావచ్చు. కొంతమంది ధన రూపంలో చేయలేకపోవచ్చు, కొంతమంది స్వచ్ఛంద సేవ రూపంలో చేయొచ్చు. చూడండి, అంటే ధనం ఇవ్వలేకపోవచ్చు కానీ వారు శరీరంతో ఏదైనా చేయొచ్చు, కాసేపు రోజు ఏదైనా కార్యం, లేకపోతే మాటతో చేయొచ్చు. చూడండి, సంకీర్తనం చేసుకుంటూ వెళ్ళొచ్చు ఎక్కడికైనా, ఏదన్నా రకరకాల సేవలు చేయొచ్చు మనం, లేకపోతే ధనాన్ని ఇవ్వచ్చు. చూడండి, మనం ఏం చేయగలం అనేది మనం చూడాలన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఇక తపహ అని చెప్పన్నారు. చూడండి, తపస్సు అంటే ఏమిటి? ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక తపస్సును స్వీకరించాలి. మనం చూస్తే 2వ అధ్యాయం 64వ శ్లోకం మనం చూద్దాం ఒకసారి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమది గచ్చతి అని చెప్పబడింది.
కానీ సమస్త రాగద్వేషాల నుండి విడిపడినవాడు స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు అయిన వ్యక్తి భగవానుని పూర్తి కరుణను పొందగలుగుతాడు అని చెప్పారు. చూడండి, స్వేచ్ఛా నియమాలు అని చెప్పి అన్నారు. చూడండి, స్వేచ్ఛా నియమాల ద్వారా తన ఇంద్రియాలను నిగ్రహించగలిగినవాడు. స్వేచ్ఛా నియమాలు అంటే ఏమిటి ఇక్కడ అర్థం? ఏమిటి స్వేచ్ఛా నియమాలు అంటే? సరే, మనకి మౌలికమైనటువంటివి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమున్నాయి మనకి నియమాలు? కృష్ణ చైతన్య సాధనలో 4 విధి నియమాలు ఉన్నాయి. మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం ఇవి చేయకూడదు. అలాగే ఇంకేమున్నాయి మనకి? భగవత్ ప్రసాదాన్ని తప్ప అన్యమైనవి మనం స్వీకరించకూడదు. ఇంకేమున్నాయి? తపస్సు, బ్రహ్మముహూర్తంలో మనం భగవంతుణ్ణి స్తుతించాలి, సాధన చేయాలి, ఉన్నాయి. అయితే అందరికీ సమానమైనటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. కానీ మనం అందరం కూడా వ్యక్తులం కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి బద్ధస్థితిలో ఉంటాం. మనం అందరం కూడా బద్ధజీవులం అనమాట. మన బద్ధజీవులం కావడం చేత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బద్ధస్థితిలో ఉంటారు. మనం అందరం కూడా త్రిగుణాల చేత బంధింపబడినటువంటి వాళ్ళం. కాబట్టి మనకున్నటువంటి బద్ధస్థితి నుండి మనం ఉన్నతి సాధించడానికి మనం స్వచ్ఛందంగా ఏదో ఒక తపస్సును స్వీకరించాలి ప్రతి ఒక్కరు కూడా. అది ఆహార సంబంధమైనటువంటి తపస్సు అయి ఉండొచ్చు, లేదా సేవా సంబంధమైన తపస్సు కావచ్చు, లేదా మరి ఏదైనా కావచ్చు. అంటే కొంతమంది తపస్సు పెట్టుకుంటారు ఏమిటంటే, నేను ఒక 2 మాలలు ఎక్కువ చేస్తాను రోజు, లేకపోతే ఒక 4 మాలలు ఎక్కువ చేస్తాను. లేదా వానప్రస్తులు అనుకోండి, నేను రోజుకి 25 మాలలు చేస్తాను, 32 మాలలు చేస్తాను. లేదా నేను రోజు తప్పనిసరిగా, అంటే ఈ తపస్సు అనేది ఏం చేస్తుందంటే మనిషిని పురోగమించేలా చేస్తుందన్నమాట. నేను ప్రతిరోజు కూడా ఏదైనా పారాయణం చేస్తాను, లేదా ప్రతిరోజు నేను కనీసం ఒక శ్లోకం అన్న చదువుతాను, లేకపోతే నేను ఆహారం సంబంధించి ఏమైనా నియమాలు పాటిస్తాను. ఎలాగంటే నేను పలానా పదార్థం తీసుకోను. ఒక్కొక్కళ్ళకి అది ఇప్పుడు చూడండి, ఎవరైతే నూతనంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చేవారికి కర్మ సాధనంగా చెప్పబడుతుంది. ఇది 6వ అధ్యాయంలో చెప్తాడు చూడండి కృష్ణ. ఆరురుక్షేర్ మునోర్యోగం కర్మకారణముచ్యతే అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఎన్నో శ్లోకం తెలుసా 6వ అధ్యాయంలో? చూద్దాం ఒకసారి. ఆరో అధ్యాయం 3వ శ్లోకం. ఆరురుక్షోర్ మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. చూడండి, చక్కటి శ్లోకం. కృష్ణుడు ఏమంటున్నాడు? అష్టాంగ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలో ఉన్న వారికి కర్మ సాధనముగా చెప్పబడింది. అదివరకే యోగములో ఉన్నతుడైన వారికి సమస్త భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడింది. చూడండి, భగవద్గీతలో అనేక అర్థాలు ఉంటాయన్నమాట. మనం సాధన చేస్తున్న కొద్దీ మనం దాన్ని చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలో ఉన్నవాడికి, యోగ పద్ధతిలో ఆరంభ స్థితిలో ఉండడం అంటే ఏమిటి? ఇప్పుడు మన భక్తి యోగం ఉంది. భక్తి యోగంలో ఆరంభ స్థితి అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా మందిరానికి వస్తున్నాడు, ఇప్పుడిప్పుడే జపం మొదలు పెడుతున్నాడు, ఇప్పుడిప్పుడే నియమాలు పాటించడం ఇవి చేస్తున్నాడు, ఇప్పుడిప్పుడే ప్రసాదం తీసుకోవడం మొదలు పెడుతున్నాడు, కొత్తగా వస్తున్నాడు అనుకోండి. వాడికి మనం ఏం చెప్తాం? ఎక్కువ చేయమంటాం. అన్నీ ఇంకా ఎక్కువ ప్రసాదం తీసుకో అని చెప్తాం లేదా? కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమంటాం? తినండి, ఇంకా బాగా తినండి, బాగా ఇంకా మనం వడ్డిస్తాం మనమే. తీసుకోండి, పర్వాలేదు, తీసుకోండి అంటాం. వారికి లేకపోతే ఇంకా మీరు ఎక్కువ సేవ చేయండి, ఇంకా ఎక్కువ సేవ చేయండి అని చెప్పంటాం. లేకపోతే ఇంకా ఎక్కువ చదవండి, వాళ్ళు ఏం చేసినా సరే ఇంకా ఎక్కువ చేయమంటాం. యాత్రలకి రండి, తిరగండి బాగా అని చెప్తాం. చూడండి, ఎందుకంటే వాడు సాధారణ స్థితులలో భగవత్ సేవలో ఉండడు. వాడు సాధారణ స్థితిలో ఎక్కడుంటాడు? కర్మీ జీవితాన్ని, లౌకిక జీవనంలో ఉంటాడనమాట. సాధారణంగా సాధారణ స్థితిలో లౌకిక జీవనంలో ఉంటాడు కాబట్టి వాడు ఆధ్యాత్మిక జీవనంలోకి రావడానికి ప్రోత్సహిస్తాం, ఇంకా ఎక్కువ చేయమంటాం. కానీ అదివరకే యోగములో ఉన్నతుడైన వానికి ఒకవేళ అతడు దీక్ష స్వీకరించాడు అనుకోండి, అర్థమవుతుందా? అంతకుముందు కొత్తగా ఉన్నాడు, కొత్తగా వచ్చేవాడిని మనం చూడండి, ఎవరన్నా వస్తే ఎన్ని మాలలు జపం చేస్తున్నావు నువ్వు అని అంటే, నేను 6 మాలలు చేస్తున్నాను. బా 6 మాలలు చేస్తున్నావా, చాలా బాగుందయ్యా, ఇంకొక 2 మాలలు చేయి, ఎక్స్ట్రా చేయి
అని చెప్పి అంటాం. శభాష్ నువ్వు 6 మాలలు చేస్తున్నావు బాగుంది అని చెప్పి. ఆ? ఏకాదశి ఉపవాసం చేస్తున్నారండి. ఏకాదశి ఉపవాసం చేస్తున్నావా, గ్రేట్, చాలా మంచిది నువ్వు చేసేది అని చెప్పి అంటాం. లేకపోతే ఉదయాన్నే మనకి ఒక వ్యక్తి ఎవరైనా కొత్తగా వచ్చేవాడు ఉదయాన్నే 5:30 6 గంటలకల్లా వచ్చేసాడు అనుకోండి మందిరానికి. జాయ్ ఏమిటయ్యా నువ్వు ఉదయం 6 గంటలకి వచ్చేసావు, శభాష్ అని చెప్పి అంటాం. అదే ఒక వ్యక్తి దీక్ష తీసుకున్న వ్యక్తి 6ంటికి వచ్చాడు అనుకో మందిరానికి, ఏమయ్యా ఏంటి టైం ఎంత అయింది, 6ంటికి వస్తావా నువ్వు, ఎన్ని గంటలకు రావాలి నువ్వు అని చెప్పి అంటాం. లేకపోతే దీక్ష తీసుకున్న వ్యక్తి ఎన్ని మాలలు జపం చేస్తున్నావు అంటే 6 చేస్తున్నావు. 6 చేస్తున్నావా, ఏంటి నీకు బుద్ధి ఉందా లేదా, 6 చేయటం ఏంటయ్యా, నువ్వు 16 చేయాలి కదా. లేకపోతే ఎవరైనా దీక్ష తీసుకున్న వ్యక్తి రాత్రి సమయంలో విపరీతంగా తింటున్నాడు, స్వీట్లు అని తింటున్నాడు అనుకోండి, బుద్ధి ఉందా లేదు నీకు, ఏం తింటున్నావు నువ్వు, ఇదేనా నువ్వు చేయాల్సిన పని. అదే కొత్తగా వచ్చిన వాడైతే ఏం చెప్తాం, ఇంకా తీసుకో అంటాం. ఏమిటి దానికి దీనికి తేడా అదే. వీడు ఇప్పటికే ఒక స్థితికి వచ్చాడు కాబట్టి అక్కడి నుంచి ఇక తగ్గించమని చెప్తాం. తగ్గించమంటే ఏది, ఇంద్రియ భోగం తగ్గించమని చెప్తాం. అప్పుడు స్వేచ్ఛా నియమాలను ఏమి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే వాడు కొత్తగా వచ్చేవాడికి మనం కొత్తగా అదనపు నియమాలు ఏం చెప్పాం. కానీ అప్పటికే ఒక నిబద్ధత స్వీకరించినటువంటి వాళ్ళకి మనం ఏం చెప్తాం, మీరు ఇంకా తగ్గించాలి అని చెప్తాం. చూడండి అర్థమవుతుంది కదా. అప్పుడు వాళ్ళకి నియమాలు చెప్తాం, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి, ప్రసాదం ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు, ఈ సమయంలో తీసుకోవాలి, ఈ సమయంలో తీసుకోకూడదు. చూడండి ఇవన్నీ. అందుచేత మనం మరి దీక్ష స్వీకరించామంటే ఇవన్నీ కూడా మనం గంభీరంగా స్వీకరించాలన్నమాట. అన్నీ కూడా మనం స్పష్టంగా సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా సులభంగా చెప్పాలంటే, అంటే దీక్ష స్వీకరించడానికి ముందు మనం ఎలా ఉన్నా కానీ దీక్ష స్వీకరించిన తర్వాత అన్ని విషయాల్లో కూడా మనం సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి అది ఏమిటి సత్వగుణంలో ఉండడం అంటే, మనకి ఆహారం దగ్గర నుంచి, యజ్ఞం దగ్గర నుంచి, దానం దగ్గర నుంచి, తపస్సు దగ్గర నుంచి, ఇలా ప్రతీది కూడా మనకి చూస్తే భగవద్గీత 17వ అధ్యాయం అలాగే 18వ అధ్యాయంలో శ్రద్ధ, మనిషి యొక్క శ్రద్ధ 3 తరగతుల్లో ఉంటుంది. సాత్విక శ్రద్ధ, రాజసిక శ్రద్ధ, తామసిక శ్రద్ధ ఉంటుంది. అలాగే సాత్విక యజ్ఞం, రాజసిక యజ్ఞం, తామసిక యజ్ఞం, తపస్సు, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. తర్వాత శ్లోకంలో చూడండి కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఈ 3 కూడా మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ఇది కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. ఏమిటది, ఏం చెప్తున్నాడు చూడండి. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. కాబట్టి ఈ 3 కూడా మనం చేస్తూ ఉండాలి. తపస్సు గురించి చెప్పుకున్నాం మనం. కాబట్టి మనం బద్ధస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరికి వాళ్ళే వారు ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం అది ఎవరు చెప్పక్కర్లేదు అనమాట. ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. అంటే సందేహం ఉంటే అడగొచ్చు, కానీ మన స్థితిని బట్టి మనకు తెలుసు, మన మానసిక స్థితి ఎలా ఉంది, మన శారీరక స్థితి ఎలా ఉందో చూసుకొని మనం ఏదో ఒక తపస్సును స్వీకరించాలి. తపస్సు స్వీకరించడం ఇప్పుడు విడిచిపెట్టకూడదు అనమాట. అలాగే దానం, ఏదో ఒకటి దానం చేయాలి. మనం సంపాదిస్తున్నాం, మనం సంపాదించిన దాంట్లో మనకి ఆదర్శవంతంగా ఏమిటి 50% అని చెప్పారు. ఏమిటి, మనం సంపాదించినది మన అవసరాలకి ఖర్చు పెట్టుకున్న తర్వాత మిగిలినది ఏదైతే ఉంటుందో అందులో 50% ఇవ్వాలి దానంగా అని చెప్పారు. పోనీ 50% వీలు కాకపోయినా ఎంతో కొంత దానం అనేది చేయాలన్నమాట. ముఖ్యంగా గృహస్థులకి ఇది చాలా ముఖ్యం. వాళ్ళు నెలలా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఇష్టం, వాళ్ళకు ఉన్నటువంటి విధానాన్ని బట్టి. లేకపోతే స్వచ్ఛందంగా సేవ చేయొచ్చు. రోజు నేను వెళ్ళి మందిరంలో ఎంతో కొంత సేవ చేస్తాను చూడండి, అలా చేసేవాళ్ళు ఉంటారు. ధనం ఇవ్వలేకపోవచ్చు. మనం మందిరానికి దగ్గరలో ఉన్నాం అనుకోండి, నేను రోజు వచ్చి ఇంతసేపు నేను సేవ చేస్తాను. మందిరానికి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఈ పని చేయాలన్నమాట. ఏం చేయాలి, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి, సరే నేను రోజు వచ్చి మొక్కలకు నీళ్లు పోస్తాను. పోనీ అన్నిటికీ కాకపోవచ్చు, కనీసం నేను రోజుకి వచ్చి 2 మొక్కలకైనా నీళ్లు పోస్తాను. ఇక్కడ ఒక 30 మొక్కలు ఉన్నాయి, కనీసం 2 మొక్కలు నేను చూసుకుంటాను, వాటి బాధ్యత. రోజు వచ్చి నేనే వాటికి నీళ్లు పోస్తాను. లేకపోతే రోజు వచ్చి నేనే ఇదిగో ఈ మెట్లు తుడుస్తాను. లేకపోతే రోజు వచ్చి నేనే ఈ పువ్వులు కోస్తాను. లేకపోతే రోజు నేను పలానా పదార్థాన్ని నేను తీసుకొస్తాను. లేకపోతే రోజు వచ్చి నేను ఈ ఆరతి నేనే చేస్తాను. గౌరారతికి అప్పుడు పూజారిగా చేస్తాను.
లేకపోతే రోజు తులసారతికి నేను పూజారిగా చేస్తాను. ఆ? లేకపోతే మందిరంలో ఈ విభాగాన్ని నేను చూసుకుంటాను. చూడండి, అది కూడా దానమే. అక్కడ ఏం దానం చేస్తున్నాం? మన సమయాన్ని దానం చేస్తున్నాం. కాబట్టి ఏదో ఒక విలువైనటువంటి దాన్ని మనం త్యాగం చేయాలన్నమాట. ఆ? అది దానం అంటే. ఇవేవి కుదరలేదా? ధనాన్ని దానం చేయొచ్చు. చూడండి, ఆ? ధనాన్ని దానం చేయడం కంటే సమయాన్ని దానం చేయడం ఇంకా విశేషం. ఎందుకంటే సమయాన్ని ధనం పెట్టి కొనుక్కోలేం కదా మనం. అర్థవుతుంది కదా. సో ఇలా ఉన్నాయన్నమాట. మనం ఒకవేళ మనకు సమయం లేదు అనుకుంటే ధనాన్ని, కనీసం ధనం ఇవ్వచ్చు. సమయం, ధనం రెండు ఇవ్వగలిగితే ఇంకా శ్రేష్టం. చూడండి, కొంతమంది సమయం ఇవ్వగలరు, ధనం కూడా ఇవ్వగలరు, ఇంకా విశేషం అన్నమాట. కాబట్టి ఏది దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే మనం ఏది ఇవ్వగలమో భగవంతుడికి అది ఇవ్వాలి. ఎందుకంటే మనకి శాస్త్రాల్లో చెప్పబడింది, భగవంతుడు మనం ఆయనకి ఏమి ఇస్తున్నామో చూసే కంటే మన కోసం మనం ఏమి ఉంచుకుంటున్నామో చూస్తారట. చూడండి, ఆ? మనం మన జేబులోంచి ఏదో చూడండి, భగవంతుడికి హుండీలో వేశాం ఏదో, మనం ఏమనుకుంటాం, ఇదిగో చాలామంది వాళ్ళు వేసేది ఇలా తీసి, చూడు స్వామి నీకు ఇదిగో ఈ నోటు వేస్తున్నాను చూడు అని వేస్తారు. కానీ మనం జేబులో ఎంత ఉంచుకుని కృష్ణుడికి ఎంత ఇస్తున్నాం అనేది చూస్తాడు ఆయన. గోపి వస్త్రాపహరణం లీలలో మనం చూస్తే భగవంతుడి ముందు అందరూ కూడా నగ్నంగానే ఉన్నారు. అవును కదా. నగ్నంగా ఉండడం అంటే ఏమిటి? ఎలాంటి దాపరికం లేకుండా ఉండడం అని. కాబట్టి భగవంతుడి ముందు మనం ఏమీ దాచుకోలేము అనమాట. కాబట్టి భగవంతుడు చూస్తాడు మనం ఎంత దాచుకుంటున్నాం, ఎంత ఆయనకి సమర్పిస్తున్నామని. గోపి వస్త్రాపహరణంలో అదే కదా జరిగింది. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళందరూ కూడా ఈ కాత్యాయని వ్రతం చేస్తుంటారు, వాళ్ళందరూ కూడా స్నానం చేస్తుంటారు, గోపికలందరూ కూడా. ఆయన ఏం చేస్తాడు, ఆయన తన స్నేహితులతో కలిసి అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంటాడు. అది పొన్న చెట్టు అనుకుంటా ఏదో, మొత్తానికి ఆ చెట్టు మీద కూర్చుంటాడు. కూర్చొని చెప్తాడు, ఇదిగో చూడండి మీ వస్త్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి, మీరు అందరూ కూడా నన్ను భర్తగా పొందాలని పూజిస్తున్నారని నాకు తెలుసు, మరి మీరు వచ్చి అందరూ కూడా వరుసగా తీసుకోండి అని చెప్పి అంటాడు. సో వాళ్ళందరూ ఏం చేస్తారు, తమ దేహాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. కానీ కృష్ణుడు చెప్తాడు, చూడండి మీరు వచ్చి నాకు ప్రణామం చేసి మీరు, ఎందుకంటే వాళ్ళు రెండు చేతులతో వారి యొక్క మర్మావయవాలను వారు కప్పుకుంటూ ఉంటారు. కానీ కృష్ణుడు ఏమంటాడు, మీరు వచ్చి నాకు ప్రణామం చేయాలని చెప్పి అంటాడు. ప్రణామం చేయాలంటే ఇంక రెండు చేతులు ఎత్తి ఇలా ప్రణామం చేయాల్సిందే కదా, మొత్తం దేహం అంతా నగ్నంగా కనిపిస్తుంది. కాబట్టి భగవంతుడు ఏం కోరుకుంటాడంటే పూర్తి శరణాగతిని కోరుకుంటాడు. అది అందరికీ ఒకేసారి సాధ్యం కాకపోవచ్చు. అది దపదపాలుగా మనం చేయాల్సి ఉంటుంది. ఒకేసారి సాధ్యం కదా అందరికీ. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ చెప్పుకునేది ఏంటంటే అందులో మనకి ఏది వీలవుతుందో అది చేయడానికి ప్రయత్నం చేయాలి. వీలు కాని దాన్ని కూడా ఎంతవరకైనా కొంచెం ప్రయత్నం చేయాలి. అందరూ ఒకేసారి శరణాగతి పొందలేరు కాబట్టి కృష్ణుడు మనకి 4 ఆశ్రమాలు ఇవ్వడం జరిగింది. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఎందుకని అలా ఇచ్చాడంటే క్రమానుగతంగా మనం విడుదల కావాలి అని చెప్పి. ఒకేసారి ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మన లక్ష్యం ఏమిటంటే సంపూర్ణ శరణాగతి పొందడం. అందుచేత మనం దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు అనమాట. దాచుకోవాలి తప్పదు మరి, గృహస్థ జీవనం గడిపేవాళ్ళు అయితే. కానీ మనం ఎంతైతే ఇవ్వగలిగి ఉంటామో వాస్తవంగా అందులో దాచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. భవిష్యత్తులో ఇంకేదో అవుతుంది దానికేదో నేను పెట్టుకుంటాను కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్పకుండా ఏదో ఒక దానం అనేది చేయాలి తప్పనిసరిగా. అది ధన రూపంలో కావచ్చు, లేదా ధనం సమయం రూపంలో కావచ్చు, లేకపోతే వేరే ఏ విధంగా అయినా అవ్వచ్చు. అందరూ కూడా ఏం చేయాలంటే నిర్దిష్టంగా ఏదో ఒకటి, నేను ఈ సేవ చేస్తాను, లేకపోతే నేను మందిరం తుడుస్తాను ప్రతిరోజు వచ్చి అని, లేకపోతే నేను రోజు వచ్చి గోసేవలో ఏదో సేవ చేస్తాను, లేదా రోజు నేను మాల కడతాను, లేదా రోజు నేను మందిరం ముందు కళ్ళేపు వేసి అక్కడ ముగ్గు వేస్తాను, లేకపోతే నేను చెత్త కుండీలు శుభ్రం చేస్తాను, లేకపోతే ఏదో ఒకటి. ప్రతి ఒక్కటి చేయలేనిదంటూ ఏమీ ఉండదు. చూడండి, పౌరుషం నృషు కృష్ణుడు చెప్తున్నాడు. ఏమిటంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక నైపుణ్యం అనేది ఉంది. నైపుణ్యం లేనివాడు ఎవడూ ఉండడు. లేదా నేను కనీసం వచ్చి రోజు కాసేపు నేను కొన్ని మందిరాలు అలా కూడా చేస్తారు. కొంతమంది భక్తులు ఏం చేస్తారంటే నేను రోజు ఒక గంట సేపు నేను నైట్ విజిల్ చేస్తాను అని చెప్పి. నైట్ విజిల్ అంటే ఏమిటి అర్థం? నైట్ సెక్యూరిటీ ఉండాలి కదా.
కొన్ని మందిరాల్లో కొంతమంది భక్తులు వచ్చి నేను రోజు 11 నుంచి 12 వరకు నేను కాపలా ఉంటాను మందిరం దగ్గర. చూడండి, అంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను ఎన్ని రకాలుగా మనం దానం చేయొచ్చు అనే దాని గురించి. అందుకే ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ఇది ప్రతి ఒక్కరిని కూడా ఇది పవిత్రం చేస్తుంది అని చెప్పుకుంటున్నాడు. మహాత్ములనైనా పునీతం చేస్తాయి. కాబట్టి ఇది మనం చూసుకోవాలి ప్రతిరోజు కూడా. మన జీవితంలో మనం ఏమైనా చేస్తున్నామా లేదా, యజ్ఞం, దానం, తపస్సు మన సామర్థ్యాన్ని బట్టి మనం చేయాలి. మన సామర్థ్యానికి అతీతంగా మనం ఏం చేయకూడదు మళ్ళీ. తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి, ఏతాన్యపితు కర్మాణి సంఘం త్యక్తా ఫలాని చ కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమం. ఏమంటున్నాడు, ఈ కర్మలన్నింటినీ సంగత్వరహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి. ఓ పార్థ, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. ఇదే నా తుది అభిప్రాయం. చూడండి, కృష్ణుడు ఏమంటున్నాడు, ఇదే నా తుది అభిప్రాయం. ఎలా చేయాలంట, సంగత్వరహితంగాను. అంటే సంగత్వరహితంగా అంటే ఏమిటి అర్థం? సంఘం త్యక్త్వా. చూడండి, ఇదే మాట మళ్ళీ మనకి 5వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్పాడు. ఏమన్నాడు? 5వ అధ్యాయం 11వ శ్లోకం ఏమిటి? కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే అని చెప్పన్నాడు. చూడండి, ఆసక్తిని విడిచిపెట్టాలంటే వేరే ఏది కూడా ఆశించకూడదు దీని నుండి. దేనికోసం చేయాలండి మరి అంటే ఆత్మశుద్ధయే, పవిత్రం కావడం కోసం. చూడండి, ఏది ఆశించకూడదంటే మనం పవిత్రం అవుతున్నాం లేదో చూడాలి. పవిత్రం అవ్వకపోలేదు అనుకుంటే అప్పుడు ఏదో తేడా ఉందని అనమాట. సరే, దానివల్ల మనం ఏం పేరు ఆశించడం లేదు, ప్రతిష్ట ఆశించడం లేదు, భౌతికమైన లాభాన్ని ఆశించడం లేదు, గుర్తింపుని ఆశించడం లేదు. కానీ ఏం ఆశించాలి? కనీసం ఏం ఆశించాలి? పవిత్రతను ఆశించాలి. కాబట్టి మనం ఇవన్నీ చేస్తూ మనం పవిత్రం అవుతున్నామా లేదో చూసుకోవాలి. అపవిత్రం అయిపోకూడదు అనమాట. ఒకవేళ అపవిత్రం అవుతున్నామంటే అందులో ఏదో లోపం ఉందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడు, ఈ కర్మలన్నింటినీ సంగత్వరహితంగాను ఫలాపేక్ష లేకుండాను నిర్వహించాలి. ఓ పార్థ, వాటిని కర్తవ్యంగా భావించి చేయాలి. చూడండి, కర్తవ్యము అంటే ఏమిటి? ఖచ్చితంగా చేయవలసిందే అనే భావనలో చేయాలి. ఇదే నా తుది అభిప్రాయము అని చెప్పి అంటున్నాడు. చూడండి, కృష్ణుడు ఏమంటున్నాడు, ఇదే నా తుది అభిప్రాయం అంట. తేల్చి చెప్పేస్తున్నాడు అనమాట. మతముత్తమం అని చెప్పి అంటున్నాడు. మే అంటే నా యొక్క కర్తవ్యానికి మే పార్థ నిశ్చితం మతముత్తమం. నేను చెప్తున్నాను చూడు అంటున్నాడు. అంటే ఎంత ముఖ్యమైందో చూడండి, కృష్ణుడు చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా. కానీ ఒకవేళ ఎవరైనా విడిచిపెట్టారా ఏమవుతుంది? తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు చూడండి, నియతస్యతు సన్యాస కర్మణో నోపపద్యతే మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తిత అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? విద్యుక్త ధర్మాలను ఏనాడు విడిచిపెట్టకూడదు. చూడండి, విద్యుక్త ధర్మాలంటే ఏమిటి ఇక్కడ అర్థం చెప్పండి. ఇక్కడ విద్యుక్త ధర్మాలంటే ఏమిటి? ఇప్పుడు వేటి గురించి చర్చిస్తున్నాం మనం? ఏ మూడింటి గురించి చర్చిస్తున్నాం? కాదు, ఇక్కడ మనం చెప్పుకునేవి ఏమిటి? ఇక్కడ ముందు శ్లోకంలో వేటి గురించి చెప్పాడు కృష్ణుడు? యజ్ఞము, దానము, తపస్సు. చూడండి, అది అర్థమవుతుంది కదా. ఈ యజ్ఞము, దానము, తపస్సు ఏనాడు విడిచిపెట్టకూడదు. అర్థమైందా? ఎవడైనా మోహముతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమోగుణయుతమైనదని చెప్పబడుతుంది. చూడండి, యజ్ఞము, దానము, తపస్సు విడిచిపెట్టకూడదని చెప్పారు. కానీ ఈ మూడింటిని విడిచిపెట్టకూడదు అంటున్నాడు కృష్ణుడు. అర్థమైంది కదా. ఏం త్యాగం చేసావయ్యా నువ్వు అంటే యజ్ఞం, దానం, తపస్సు త్యాగం చేశానండి. కాదు, అవి చేయకూడదు నాయన. ఈ మూడు ఇప్పుడు త్యాగం చేయకూడదు. మిగతావన్నీ త్యాగం చేయకావాలంటే ఈ మూడు ఎప్పుడు త్యాగం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మోహముతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే, ఇక్కడ విద్యుక్త కర్మలంటే వీటి గురించి ఇక్కడ అంటే 4 ఆశ్రమాలు 4 వర్ణాలు ఎందుకు చెప్తున్నారంటే ఈ 3 అన్ని ఆశ్రమాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు చేయాలని చెప్పుకున్నాం కదా. అర్థమవుతుంది కదా. అన్ని వర్ణాల వాళ్ళు అన్ని ఆశ్రమాల వాళ్ళు ఈ కార్యాలు చేయాలి. కానీ 4 వర్ణాల వాళ్ళు 4 ఆశ్రమాల వాళ్ళు చేయాల్సినవి ఏమిటి? ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉన్నా, ఒక వ్యక్తి గృహస్థుడైనా, ఒక వ్యక్తి వానప్రస్థుడైనా, సన్యాసి అయినా, బ్రాహ్మణుడైనా, క్షత్రుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా చేయవలసినవి ఏమిటి? మహాత్ములైనా కూడా చేయవలసినవి యజ్ఞము, దానము, తపస్సు చేయాలి. కాబట్టి వాటిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఎవరైనా మోహముతో తన విద్యుక్త కర్మలను విడిచిపెడితే అటువంటి పరిత్యాగము తమోగుణయుతమైనదని చెప్పబడుతుంది. చూడండి, ఇక్కడ భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, భౌతిక తృప్తి కోసం ఉన్నట్టి కర్మను తప్పక విడిచిపెట్టాలి. కానీ
మనిషిని ఆధ్యాత్మిక కలాపం వైపుకు ప్రోత్సహించే కార్యాలు ఏమిటవి? ఆధ్యాత్మిక కలాపం వైపుకు ప్రోత్సహించే కార్యాలు ఏమిటి మనిషిని? చెప్పండి. అవే ఆ, యజ్ఞము, దానము, తపస్సు, ఈ మూడు ఏం చేస్తాయి మనిషిని? ఆధ్యాత్మిక కలాపము వైపుకు ప్రోత్సహించే కర్మలు. చూడండి, అంటే భగవంతుని కొరకు వంట చేయడం, భగవంతునికి నైవేద్యం పెట్టడం, తర్వాత ప్రసాదాన్ని తీసుకోవడం వంటివి సిఫార్సు చేయబడ్డాయి. చూడండి, ఇవన్నీ విడిచిపెట్టకూడదు అనమాట. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తి వంట చేయకూడదని చెప్పబడింది. మనిషి తన కొరకు వంట చేసుకోవడం నిషేధించబడింది, కానీ భగవంతుని కొరకు వంట చేయడం నిషేధింపబడలేదు. అంటే మనం తింటాం మానేయాలి అవసరమైతే, కానీ భగవంతుడికి వండడం మానేయకూడదు అనమాట. ఒక్కోసారి మనకంటే మనం ఏమనుకుంటాం, ఈరోజు మనం తినట్లేదు కదా కాబట్టి భగవంతుడికి వండక్కర్లేదులే. అదే నేను చెప్పాను ఇందాక. మనం దీక్ష తీసుకున్నామంటే మనం ఎలా ఆలోచించాలి? మనం ఏమనుకుంటాం, అదే మనకి ఎప్పుడైతే మనం తినేదాన్ని భగవంతుడికి నివేదన చేసి తినాలి అనేది ఒక స్థాయి. అర్థమవుతుంది కదా? ఆరంభ స్థాయిలో మనం ఏం చెప్తాం, నువ్వు ఏం తిన్నా సరే భగవంతుడికి నివేదన చేసి తిను అని చెప్పి అంటాం. కానీ తర్వాత స్థాయి ఏమిటి? భగవంతునికి ఎప్పుడు నివేదన చేస్తే అది నువ్వు తీసుకో ప్రసాదంగా. భేదం ఉందా లేదా రెండింటికి? ఏమంటారు? ఉంది రెండింటికి. ఏదో ఒక సమయంలో జపం చేయి, నీకు ఎప్పుడు వీలైతేప్పుడు జపం చేయి అనేది ఒకటైతే, బ్రహ్మ ముహూర్తంలో జపం చేయి అనేది ఒకటి. అంటే ఏమిటి రెండింటికి తేడా? ఒకటి మనం మన సౌలభ్యం కోసం చూసుకుంటున్నాం, రెండవది భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చే విధంగా చేస్తున్నాం. కాబట్టి మనం అనుకోవచ్చు, ఈరోజు నేను వంట చేసుకోవడం లేదు, ఈరోజు నాకేమో ఆకలి లేదుగా, ఈరోజు ఉపవాసం కదా, నాకు ఈరోజు ఏకాదశి కదా, భగవంతుడికి నివేదన అంటే ఏకాదశి కాబట్టి ఈరోజు ఎలాగో తినను కదా, కాబట్టి భగవంతుడు కూడా ఏం పెట్టక్కర్లేదులే కాదు. అది ఆరంభ స్థితిలో. కానీ మనం ఏం చేయాలి? ఈరోజు నేను ఏమి తినను అనుకుందాం, ఈరోజు నేను నిర్జల ఉపవాసం ఉంటున్నాను. మనం నిర్జల ఉపవాసం ఉన్నా ఆ రోజు భగవంతుడికి మనం షడ్రుచోపేతమైనటువంటి ఆహారాన్ని పెట్టి దానిని ఎవరో అతిథులకు మనం పెట్టొచ్చు, ప్రసాదంగా పంచిపెట్టొచ్చు. అది దానము, తపస్సు, యజ్ఞం అంటే. చూడండి, అంతేగా ఈరోజు నేను నెలకు ఉపవాసంలే అని చెప్పి భగవంతుడికి కూడా ఏం పెట్టకుండా వదిలేయకూడదు అనమాట. ఈరోజు పెట్టాలి. మనం రోజు 3 సార్లు స్వీకరిస్తున్నాం. నేను గృహస్థుల గురించి చెప్తున్నాను ముఖ్యంగా, గృహాల్లో. ఎందుకంటే మందిరాల్లో అంటే నియమబద్ధంగా పెట్టాల్సిందే. మన గృహంలో కూడా మనం ఏం చేయాలి? మనకి అనిపించాలి, అయ్యో ఇదేమిటి ఈరోజు నేను భగవంతుడికి కనీసం ఏమిటి ఒక పండన్న సమర్పించలేదా ఇవాళ, భగవంతుడికి నేను ఇవాళ ఏమి స్తోత్రం ఏమి చదవలేదు భగవంతుడి ముందు, అయ్యో ఇవాళ ఏం పూజ ఏమి చేయలేదు. చూడండి, వీటిని వదిలిపెట్టకూడదు అనమాట. అదేవిధంగా కృష్ణ భక్తి భావనలో పురోగమించడానికి శిష్యునికి తోడ్పడేందుకు సన్యాసి వివాహ కార్యక్రమమును జరిపించవచ్చు అని చెప్పారు. చూడండి, అతడు అటువంటి కార్యాలను విడిచిపెడితే తమో గుణములో వర్తిస్తున్నవానిగా అర్థం చేసుకోవాలి. అంటే మనిషి ఎప్పుడు కూడా అంటే ఈరోజు నేను తింటాను కాబట్టి నేను వంట చేస్తాను, ఈరోజు నేను తినట్లేదు కదా నేను ఎందుకు వంట చేస్తాను? అర్థమవుతుంది కదా? ఈ గదిలో నేను ఉండట్లేదు కదా, ఇప్పుడు నేనున్న గదినే నేను శుభ్రం చేసుకుంటాను, నేను ఉండట్లేదు కదా ఆ గదిని నేను ఎందుకు శుభ్రం చేయాలి? లేకపోతే అందరూ తిరిగే చోటు ఉంది, నాకు అక్కడ పని లేదు కదా, నేను ఎందుకు అది చూడాలి? అలా ఉండకూడదు అనమాట. ఇదంతా భగవంతుడిది అనేటువంటి భావనలో మనం ఉండాలి. ఇంకా తర్వాత చూడండి మనకి ఇంకేం చెప్పారో, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్. చూడండి, ముందు 7వ దాంట్లో ఏం చెప్పాడు? తమోగుణయుతమైనటువంటి త్యాగం ఏంటో చెప్పాడు. తమోగుణంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? మోహంతో ఏం చేస్తాడు? విద్యుక్త కర్మలను విడిచిపెట్టేస్తాడు. అంటే యజ్ఞము, దానము, తపస్సు మూడింటిని వదిలేస్తాడు. అది తమోగుణం అనమాట. ఇంకా రజోగుణం గురించి చెప్తున్నారు చూడండి, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యజేత్ సకృత్వ రాజసం త్యాగం నైవ త్యాగ బలం లభేత్. ఏమంటున్నాడు? దుఃఖకరములని భావించి కానీ, దేహానికి అసౌకర్యమనే భయముతో కానీ విద్యుక్త కర్మలను విడిచిపెట్టేవాడు రజోగుణములో త్యాగము చేసిన వాడిగా చెప్పబడతాడు. అటువంటి కార్యము ఏనాడో త్యాగోన్నతికి దారితీయదు. అంటే మనం ఖచ్చితంగా చేయాల్సిన పనులు ఏవి? యజ్ఞము, దానము, తపస్సు. కానీ ఈ 3 అమ్మో అవి నాకు దుఃఖం కలిగిస్తున్నాయండి, అమ్మో అవి చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుందండి అనే భయంతో విడిచిపెట్టేవాడు ఉంటాడు చూసారా, వాడు రజోగుణంలో త్యాగం చేసినవాడట. చూడండి, అలాంటి త్యాగం ఎప్పుడు కూడా త్యాగోన్నతికి దారితీయదు. భాష్యంలో చెప్తున్నారు చూడండి, కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు కామ్యకర్మలను చేస్తున్నాననే భయంతో
ధనాన్ని సంపాదించడం విడిచిపెట్టకూడదు. చూడండి, ఉద్యోగం చేయడం ద్వారా అతడు తన ధనమును కృష్ణ భక్తి భావనలో వినియోగించగలిగితే, లేదా తెల్లవారుజామునే మేల్కొనడం ద్వారా అతడు తన దివ్యమైన కృష్ణ భక్తిని వృద్ధి చేసుకోగలిగితే, భయంతో లేదా అటువంటి కార్యాలు క్లేశకరమని భావించిన కారణంగా వాటిని విడిచిపెట్టకూడదు. చూడండి, కొంతమంది అనుకోవచ్చు, ఏమిటండి నాకు వైరాగ్యం అండి, నేను అంటే గృహస్థుడికి నేను చెప్పేది, గృహస్థుడు అంటే సంపాదించాలి ఖచ్చితంగా. నేను కూర్చొని చక్కగా ప్రశాంతంగా జపం చేసుకుందాం అనుకుంటున్నానండి, నాకు ఇవేమీ వద్దు. కాదు, ఏం చేయాలి అతడు? సంపాదించడాన్ని విడిచిపెట్టకూడదట. ఎందుకంటే ఉద్యోగం చేయడం ద్వారా అతడు తన ధనాన్ని కృష్ణ భక్తి భావనలో వినియోగించగలిగితే అతడు ఖచ్చితంగా ఉద్యోగం చేయాలి అని చెప్పుకుంటున్నారు. అలాగే మరొక మాట చెప్పారు, తెల్లవారుజామునే మేల్కొనడం ద్వారా అతడు తన దివ్యమైన కృష్ణ భక్తిని వృద్ధి చేసుకోగలిగితే. కొంతమంది ఏమంటారంటే, ఏమయ్యా ఏం మంగళారతికి రావంటే, అమ్మో చాలా కష్టం అండి, అయ్యో మీకు తెలియదండి, నాకు అసలు ఉదయాన్నే లేస్తే తల మొత్తం జామ్ అయిపోతుందండి, మొత్తం దిమ్మ పట్టేస్తుందండి, చాలా కష్టం అండి, నాకు డాక్టర్ కూడా చెప్పాడండి వెళ్ళొద్దని అంటాడు. చూడండి, అంటే మరీ అంత ఉండకపోవచ్చు, అందులో కొంచెం ఉండొచ్చు ఖచ్చితంగా. సరే, నువ్వు ఉదయాన్నే లేచి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకో. చాలామంది అమ్మో లేదండి, అమ్మో నాకు చాలా కష్టం అండి, అసలు నేను మంగళారతికి వస్తే మొత్తం రోజంతా కొలాప్స్ అయిపోతుందండి అంటాడు. చూడండి, అది ఇక్కడ ఏమంటున్నారు, అది రజోగుణంలో చేసే త్యాగం అంటారు. చూడండి, 100 చెప్పొచ్చు నాకు ఆరోగ్య కారణాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, కానీ ఇక్కడ చెప్పారు దుఃఖకరములని భావించి చేయకుండా ఉంటుందని అంటున్నారు. ఉంటారు కొంతమంది, ఎందుకే మంగళారతికి రావు అంటే ఏదో రకరకాల కారణాలు చెప్తారనమాట. ఒకడు దేహానికి కారణం అంటాడు, ఒకడు మానసిక సమస్య అంటాడు, ఇంకోటి సమస్య అంటాడు. కానీ ఇవన్నీ కూడా మనం చూడాలి ఏమిటంటే రజోగుణంలో త్యాగము. చూడండి, కాబట్టి అలా ఇప్పుడు కూడా చేయకూడదు. అంటే తప్పనిసరిగా చేయవలసిన వాటిని నాకు ఇలా ఏదో ఇబ్బంది ఉంది అని చేయకుండా ఉండకూడదు. చూడండి, తర్వాత కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున సంఘం త్యక్త్వా ఫలం చైవ సత్యాగ సాత్వికో మతః. అర్జున, తన విద్యుక్త కర్మను తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలము దానినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగము సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది అని చెప్పుకుంటున్నాడు. చూడండి, అర్థమైంది కదా. తమో గుణంలో వాడు ఏం చేస్తాడు? మోహం కారణం చేత ఈ మూడింటిని వదిలేస్తాడట. రజోగుణంలో ఉన్నవాడు ఏమంటాడు? నాకు సుఖంగా ఉంటే చేస్తాను, రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది కాబట్టి ఈరోజు మంగళారతికి వెళ్తాను, లేకపోతే రాత్రి నాకు సరిగా నిద్ర పట్టలేదు కాబట్టి మంగళారతికి రాను, పడుకుంటాను. అది రజోగుణంలో చేయడం అంటే. కానీ సత్వగుణంలో చేయడం అంటే ఏమిటి? తప్పక చేయాల్సి ఉన్న కారణంగా, మస్ట్. చూడండి, తప్పక చేయవలసి ఉన్న కారణంగా కేవలం దానినే నిర్వహిస్తూ మనిషి సమస్త భౌతిక సాంగత్యాన్ని ఫలాసక్తిని విడిచిపెట్టినప్పుడు అతని త్యాగము సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది అని చెప్పుకుంటున్నారు. చూడండి, కాబట్టి మనం ఈ 3 కూడా నిర్వహించాలి. ఎందుకోసం నిర్వహించాలి? అవి చెయ్యాలి కాబట్టి మనం చెయ్యాలి. చూడండి, అందుచేత ఇది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఈ యజ్ఞ దాన తపః అనేటువంటి 3 నత్యాజ్యం కార్యమేవ తత్ అని చెప్పి మనకి చెప్పబడింది అనమాట. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం. అందుచేత ఇది చాలా చాలా ముఖ్యం. బయట వాళ్ళు ఏ స్థితిలో ఉంటారంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తమోగుణ స్థితిలోనూ రజోగుణ స్థితిలోనూ ఉంటారు. కానీ మనం దీక్ష తీసుకున్నామంటే మన సత్వగుణ స్థితికి రావాలన్నమాట. అర్థమవుతుంది కదా. సత్వగుణ స్థితికి రావాలంటే ఏమిటి? అర్థం ఏమిటి సత్వగుణ స్థితికి రావడం అంటే? యజ్ఞదాన తపక్రియలను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కష్టమనో లేకపోతే నష్టమనో, సుఖంగా ఉందనో సుఖంగా లేదనో వాటిని విడిచిపెట్టకూడదు. తప్పక చేయవలసినవి అనేటువంటి దానితో మనం చెయ్యాలి అని చెప్పి అంటున్నారు. కాని పరిస్థితులు వస్తాయి, మనం ఏం చేయలేం. కానీ వీలైనంత వరకు కూడా వాటిని ఎప్పుడు కూడా మనం వదిలిపెట్టకూడదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే మనం కూడా మన దైనందిన జీవితంలో దీక్ష తీసుకున్నటువంటి భక్తులు కూడా, నేను ఈరోజు ఏం చేశాను, కృష్ణుడి సంతృప్తి కోసం అదనంగా నేను ఏమైనా చేశానా? అంటే ఏదో వాగ్దానం చేశాను, నేను ఓన్లీ 16 మాలలు జపం చేస్తానని చెప్పాను, 4 నియమాలు పాటిస్తానని చెప్పాను, మిగతా వాగ్దానం చేయలేదు కదా కాబట్టి అవి నాకు అవసరం లేదు, ఇంతవరకే నేను పట్టించుకుంటాను. అలా కాదు. సమయం ఉంది, ఇంకో 2 మాలలు ఎక్కువ చేయండి,
అది యజ్ఞం చేసినట్టు. అంతే కదా! రోజు 16 చేస్తాం. కనీ కష్టం మీద 16 చేస్తారనుకుందాం. ఎప్పుడైనా సమయం లభించింది. సమయం లభించగానే జేబులోంచి స్మార్ట్ ఫోన్ తీసి అవి ఎలా ఉంది, లోకాభిరామాయణం అంతా అదే ఉంది, ఇదే ఉంది, ఇదే ఉంది, అదే ఉంది. లేకపోతే ఈరోజు కొంచెం సమయం మిగిలింది. ఆ సమయం మిగిలింది కదా! త్వరగా ఇంటికెళ్ళిపోయి ఏదో ఒక పిచ్చాపాటి మాట్లాడుకుందాం ఇంటికెళ్ళి. అలా కాదు. కొంచెం సమయం మిగిలింది అంటే వెంటనే సరే ఇప్పుడు సమయం మిగిలింది కదా! ఒక మాల ఎక్స్‌ట్రా చేద్దాం జపం. ఒక 2 మాలలు చేద్దాం. లేకపోతే ఇంకేదైనా చదువుదాం కాసేపు. ఆ! అలా చేయాలి. లేకపోతే ఈరోజు నేను ఏమన్నా ప్రచారం చేశానా? ఏమన్నా సేవ చేశానా మందిరంలో? దానం కిందకొస్తుందది. ఆ! ఏమన్నా సేవ చేశానా? లేదా ఏమన్నా ధనాన్ని ఏమైనా ఖర్చు పెట్టానా భగవంతుడి కోసం, భక్తుల యొక్క సేవ కోసం? లేకపోతే నా సమయాన్ని ఏ విధంగా నేను త్యాగం చేశాను ఉన్నతమైన కారణం కోసం? అలాగే తపస్సు. అసలు నేనేమన్నా తపస్సు చేస్తున్నానా లేదా? మనందరం పరిగణించుకోవాలనమాట. అంటే ఊరికే చెప్పారు కదా! ప్రసాదం తీసుకోమన్నారు కాబట్టి, ప్రసాదం తీసుకోమన్నారు కాబట్టి ఫుల్‌గా కొట్టేయడమే ప్రసాదం చూడండి. ఆ! లేకపోతే సమయం, సందర్భం ఏమీ లేదు. ప్రసాదం తినాలి, ప్రసాదం తినాలి అంతేగాని మళ్ళీ ఇందులో అనేక నియమాలు. ఇప్పటికే ప్రసాదం ఒకటే తింటున్నాం, నియమం పాటిస్తున్నాం కదా! అనుకోకూడదు. ఏం చేయాలి మనం? చూడాలి మన వ్యక్తిగతంగా కొంచెం మనం రజస్తమో గుణాలు కలిగించే వాటిని విడిచిపెట్టాలి. ఆ! ఏదో రకమైన తపస్సు స్వీకరించాలి. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనం ఇంకా వేగంగా పవిత్రులమవుతాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు ఉంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. పరిణామాలు చెప్పండి. ప్రభు, ఇందాక మీరు ఒకటి చెప్పారు, గృహస్థులు వాళ్ళు సంపాదించిన దాన్ని కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి అని. అవును. అంటే సంపాదించడము అంటే ఎన్ని సంవత్సరాల వరకు అని? 60 ఏళ్ళు, 70 ఏళ్ళు అట్లా ఉంటుందా? లేదా 50 సంవత్సరాలు వానప్రస్థం తీసుకునేంత వరకు అని? వానప్రస్థం తీసుకునేంత వరకు. ఇంకొకటి, వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ రోజంతా అక్కడ సంపాదించి ఇక్కడ వీళ్ళు పరిచయం చేయగలరు అంటున్నారు. అంటే గుణకర్మల ప్రకారం మనకి ఏవైతే ఉన్నాయో ఆ విధంగా సంపాదించాలి వైదిక పద్ధతిలో అని. ఇప్పుడు అటువంటి సాధ్యం అవ్వట్లేదు. అందరూ శూద్రుల్లాగానే పనిచేస్తున్నారు కదా, అది కరెక్టేనా? ఆ విధంగా సంపాదించి అందులో కొంత భాగాన్ని కృష్ణ చైతన్యానికి, ప్రచారానికి వాటికి ఉపయోగించడం కరెక్టేనా? చూడండి, మనకి దీని గురించి భాగవతం చాలా స్పష్టంగా చెప్పింది. నారదుడు యుధిష్ఠిరునికి చేసినటువంటి ఉపదేశాల్లో వ్యక్తి ఎంత సంపాదించాలి అనే దాని గురించి ఏం చెప్తారంటే, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం కోసం ఎంతవరకు అవసరమైతే అంత సంపాదించాలి. ఇక్కడ ఏం చెప్తారు భాగవతంలో మొదటి 5వ అధ్యాయంలో అనుకుంటాను. మనకి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటివి ఉన్నాయి. ధర్మాన్ని ఆచరించడం వల్ల అర్థం అనేది వస్తుంది. భాగవతం ఏం చెప్తుందంటే, వచ్చినటువంటి అర్థాన్ని కామం కోసం కాకుండా మోక్షం కోసం ఉపయోగించమని చెప్తుంది. బయట వాళ్ళు ఏం చేస్తారు, వచ్చినటువంటి అర్థాన్ని కామం కోసం వాడతారంటే ఇంద్రియ భోగం కోసం వాడతారు. కానీ నారదుడు ఏమంటాడు, భక్తులైనటువంటి వాళ్ళు ధర్మం ఆచరిస్తారు కాబట్టి ఖచ్చితంగా అర్థం వస్తుంది వాళ్ళకు కూడా. కానీ ఈ అర్థాన్ని ఏం చేయాలంటే ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడం కోసం ఎంత అవసరమో అంత వినియోగించి మిగిలిన దాన్ని మోక్షం కోసం వాడాలి, అంటే భగవత్ సేవలో వాడాలని చెప్పబడింది. ఇక రెండవది, ఇప్పుడున్నటువంటి ఆధునిక ఏవైతే వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇందులో వ్యక్తికి నియంత్రణ ఉండదన్నమాట. ఉదాహరణకి ఒక వ్యక్తికి నెలకి సాఫ్ట్వేర్లో ఉన్నాడనుకోండి, 2 లక్షలు లేదా 3 లక్షల జీతం వస్తుంది. వాస్తవంగా వాడికి ఎంత అవసరము అంటే వాడు బతకడానికి ఒక 60,000 సరిపోతుంది అనుకుందాం నెలకి. కానీ వీడు నేను 60,000 వరకు మాత్రమే పని చేస్తాను, నాకు అంత పని చెప్పండి, మిగతాది నాకు వద్దు అనడానికి లేదు. ఎందుకంటే వాడికి నియంత్రణ లేదు దాని మీద. కాబట్టి వాడు ఖచ్చితంగా అదనంగా సంపాదించాల్సిందే. దాన్ని సంపాదించాడు కాబట్టి మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో పట్టుకుపోతుందో అని చెప్పి దానికోసం వీడు ముందే ఏం చేస్తాడంటే ఒక 10 ఏళ్ల పాటు ఇన్స్టాల్మెంట్లు కట్టుకునేలాగా ఒక ఇల్లు కొనుక్కోవడమో, లేకపోతే కారు కొనుక్కోవడమో, లేకపోతే ఇంకోటి ఏదో కొనుక్కోవడం చేస్తాడు. ఇదంతా కూడా ఏమిటంటే ఒక చక్రం అన్నమాట, విషియస్ సైకిల్ అంటారు ఇది. అందుకే మన వృత్తి మన నియంత్రణలో ఉండాలి. మరి ఎవరికి నియంత్రణలో ఉంటుందంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ద్విజులైనటువంటి వారికి వారు ఎవరి మీద ఆధారపడరు కాబట్టి వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు పని చేసుకోగలరు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వదిలేయగలరు. కానీ ఈ ఆధునిక శూద్ర వృత్తులు ఏవైతే ఉన్నాయో, పూర్వం ఉన్న ఇప్పుడు ఆధునికంగా ఉన్నవి శూద్రుడు కూడా అనుకో చెప్పలేము అనమాట, ఇంకా తక్కువ. ఎందుకంటే శూద్రుడు పూర్వం
బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పనిచేసేవాడు. కానీ ఇప్పుడు పనిచేసేవాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు పనిచేయటంలా. మ్లేచ్చులు, యవనులు అలాంటి వాళ్ళకి పనిచేస్తున్నారనమాట. అందుచేత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కింద సేవ చేస్తే ఈ ముగ్గురు భగవత్ సేవలో నియుక్తం అవుతారు కాబట్టి వారి కింద ఉన్న సేవకులను కూడా నియుక్తం చేస్తారు. కానీ వీరు ఇప్పుడు ఏదైతే ఆధునిక వృత్తుల్లో ఉన్నారో వాళ్ళు సేవ చేసేదే మ్లేచ్చులకు, యవనులకు అయితే వాళ్ళకి ఎలాగో ధర్మచింతన లేదు కాబట్టి వీళ్ళను కూడా ధర్మచింతనలో నిమగ్నం చేయరు. అందుచేతనే ప్రభుపాదుల వారు చెప్పారు ఏమిటంటే ఈ విధానం ఏదైతే ఉందో ఈ ఆధునిక విధానం ఇది మనిషికి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి అవకాశాన్ని ఇవ్వదన్నమాట. చాలా కష్టం. అందుకే మళ్ళీ మన పూర్వ విధానాల్లోకి రావాలి. కాబట్టి మనిషి ఆలోచించాలి. అనవసరంగా ఎక్కువ అవసరాలు, జీవిత అవసరాలు పెంచేసుకొని అందులో ఇరుక్కుపోయేవారు అనమాట ఇప్పుడంతా కూడా. అది వచ్చిన పరిస్థితి. కాబట్టి చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అందరూ కూడా. అందుకే ఇలాంటి సందర్భంలో వానప్రస్థం అనేది ఇంకా ఇంకా గంభీరంగా తీసుకోవాలి. చూడండి, ఎందుకంటే అంత అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా సాఫ్ట్వేర్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సరే మనం ఇలా ఇరుక్కుపోయాం, మనకి ఎంతవరకు పని చేయాలో అంతవరకే పని చేయడానికి కుదరదు ఇక్కడ. మనకి ఇష్టం లేకపోయినా ఎక్కువ పని చేయాల్సిందే, ఎక్కువ సంపాదించాల్సిందే, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే, ఎక్కువ ఇన్స్టాల్మెంట్లు కట్టాల్సిందే. కాబట్టి ఈ విధంగా అయినా సరే మనం త్వరగా దీని నుంచి బయటపడాలనే భావన రావాలి. అందుకే వానప్రస్థాశ్రమం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యం భక్తులకి. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రాక్టికల్ గా మనం ఇప్పుడు ఆలోచించాము అంటే మాత్రం ఇప్పుడు మనం ఉంటున్నటువంటి విధానం అనేది సరి అయినదిగా లేదు. అవును, లేదు. కాబట్టి దాన్ని మార్చుకోవాలి. అంతే కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు వడ్రంగి పని చేసేవాడు ఉంటాడు, లేకపోతే మంగళ పని చేసేవాడు ఉండొచ్చు, లేకపోతే కుండలు తయారు చేసుకునేవాడు, లేదా మగ్గం వేసేవాడు, వ్యవసాయం చేసుకునేవాడు ఉన్నాడు అనుకోండి. వాళ్ళ సమయం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏ రోజు చేయాలనుకుంటే ఆ రోజు. ఇప్పుడు యాత్రకి వెళ్ళాలంటే వెంటనే వాడికి పని కట్టేసి వెళ్ళిపోగలడు, లేకపోతే పెళ్ళో పేరంటం ఏదైనా వచ్చిందంటే పని ఆపేసి వెళ్ళగలడు. కానీ వీళ్ళకి ఎలా అవుతుంది? అవ్వదు కదా. అది. హరే కృష్ణ. చెప్పండి హేతు ప్రభు. ధర్మం ద్వారా అర్థం వస్తున్నారు కదా. అవును. ధర్మం ద్వారా అర్థం అంటే ఇక్కడ ధర్మం అంటే విద్యుక్త ధర్మము అని అర్థం. అంటే మనిషి వాడి యొక్క గుణాన్ని అనుసరించి చేయాల్సినటువంటి విధియుక్త ధర్మాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటివి. సో వాటిని వాడు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణుడిగా పనిచేయడం ద్వారా, క్షత్రుడైతే క్షత్రియుడిగా, వైశ్యుడైతే వైశ్యుడిగా, శూద్రుడైతే శూద్రుడిగా పనిచేయడం ద్వారా వాళ్ళకి సంపాదన వస్తుంది, అర్థం వస్తుంది. అది ఇక్కడ విషయం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికైనా? భగవద్గీత యథాతథం కీ జాయ్. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.